ఆనందభైరవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో టిఫిన్ తింటూ ఉంటుంది. అందరూ కూడా టిఫిన్ తింటూ ఉంటారు. ఆ సమయంలో ఆనందభైరవి, అమ్మ శరణ్య, ఇప్పటి వరకు ఈ ఇంటిని, ఈ ఇంటి బాధ్యతలను, అలాగే ఆఫీసులు, బిజినెస్లు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేను చూసుకుంటూ వచ్చాను. ఆ తరువాత నువ్వు ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టావు. నువ్వు ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన తరువాత బిజినెస్లు, ఇంటి బాధ్యతలు అన్నీ కూడా నువ్వే చూసుకున్నావు. ఇక మీదట నీ అక్క ప్రీతికి ఇంటి బాధ్యతను, బిజినెస్లను అప్పజెప్పు శరణ్య అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. మీరు నాకు ఈ ఇంట్లో గొప్ప స్థానం ఇచ్చారు. అంతకు మించి నాకు ఈ బిజినెస్లు, ఈ ఇంటి బాధ్యత అవసరం లేదు అత్తయ్య గారు అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. వద్దమ్మ ప్రీతి, నీ మనసు చాలా గొప్పది. నువ్వు మారిపోయావు. ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంటి బాధ్యతలను, బిజినెస్ను నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఆనందభైరవి ప్రీతికి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా కుటుంబ పరువు పోకూడదు, కుటుంబం తల వంచుకునేలా చేయకూడదు, కుటుంబాన్ని తల తాకట్టు పెట్టైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే బిజినెస్లో కూడా ఎలాంటి లోపం జరగకూడదు అని చెప్పి ఆనందభైరవి ప్రీతికి చెప్తూ ఉంటుంది. ఇక ఆనందభైరవి చెప్తున్న మాటలకు ప్రీతి సంతోషపడుతూ ఉంటుంది. అదే సమయంలో అనన్య అటుగా వచ్చి, మీరు నన్ను ఎంత కించపరిచి మాట్లాడినా సరే ఈ ఇంట్లో పెద్ద కోడలి స్థానం నాదే అని చెప్పి అందరి సమక్షంలో చెప్తూ ఉంటే రోహిత్, ప్రీతి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.